పాషా గారు, నేను ఒక 2 ఫోటోలు చూపించాను సార్ స్క్రీన్ మీద. అది చూసిన తర్వాత కొన్ని కళలు, కొన్ని ఆలోచనలు, కొన్ని ఆశయాలు అలా ఎప్పటికీ అలానే ఉండిపోవాలా, వాళ్ళ తలరాతలు మారవా, వాళ్ళు కలలుగానే ఉండిపోవాలా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఎవరో ఒకరు వస్తారు, టార్చ్ బేరర్ అంటారు, మొత్తం మార్చేస్తారు. అది చూస్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. నిజంగా ఈరోజు మెడికల్ కాలేజీల విషయంలో సరిగ్గా 2 ఏళ్ల క్రితం 5 మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి ఏది నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభించడం, అడ్మిషన్స్తో ప్రారంభించడం ఒక చరిత్ర అయితే, ఈరోజు ఉన్న 17లో 10ంటిని పీపీపీ మోడ్లో ప్రైవేట్కి అప్పచెప్పడం అనేది ఒక పద్ధతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు. చరిత్ర సృష్టిస్తున్న వారు ఎవరు, చరిత్రహీనులుగా మిగిలిపోతున్న వారు ఎవరు? అందరికీ నమస్కారం అండి. సార్, కాలేజీల డేటా గురించి నేనేం మాట్లాడాను, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. సార్, ఒక పదం మనము చిన్నప్పటి నుంచి వింటున్నాం, విజనరీ అన్న పదం. చంద్రబాబు నాయుడు గారు అనేది విజనరీ అంటాం. ఓకే. కాకపోతే 47 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితము, 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ ఏంటంటే, పాడేరు లాంటి గిరిజన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలి అన్న చిన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారికి రాలా. సరే, మిగతా ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి. నేను పాడేరుని ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే అది గిరిజన ప్రాంతం. అక్కడ మెడికల్ ఫెసిలిటీలు ఆల్మోస్ట్ జీరో. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పాదయాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలకి ఇచ్చినటువంటి మాట, నేను ఇక్కడ మెడికల్ కాలేజీ కట్టిస్తాను అని. ఆయన ఆ మాట మర్చిపోకుండా మెడికల్ కాలేజీ కట్టిస్తే ఈరోజు ఏం జరిగింది అంటే, ఆడ ఫోటో కనిపిస్తుందా మీకు, ఆ చిన్నారి, అక్కడ ఉన్నటువంటి గిరిజన పిల్లలు ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్లై ఈరోజు బయటకు వస్తారు. ఇంకో 2 ఏళ్లలో బయటకు వస్తారు, ఫస్ట్ బ్యాచ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే విజనరీ తీసుకొచ్చినటువంటి విజన్ ఇది. చెప్పుకునే విజనరీలు గల్లీకి 10 మంది దొరుకుతారు సార్. ఈరోజు మన దగ్గర చాలామంది ఉన్నారు, కాలర్లు ఎగరేసుకొని నేను విజనరీ అని చెప్పుకునే వాళ్ళు చాలామంది. చేసి చూపించే విజనరీలు ఈరోజు కరువైపోయారు. రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది అని చెప్పేసి ఎవరైనా మీలాంటి వాళ్ళు చెప్తే దానికి మొదటి కారణం ఎవరు అంటే, అత్యంత ఎక్కువ కాలంగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి. కాదంటారా? అంతే కదా. అదే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. ఈరోజు రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది. ఎంత దరిద్రం అంటే, ఓపెన్గా ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నాడు, ఓపెన్గా మంత్రులు అబద్ధాలు మాట్లాడుతున్నా కూడా నేను అనకూడదేమో కానీ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఆ మాటలు? ఎన్ని కాలేజీలు కట్టారు? కనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అడగాల్సిన ఎన్ని కాలేజీలు కట్టారు మీకు తెలియదా సార్? మీ డిపార్ట్మెంట్లో ఎవరైనా అడిగితే తీసుకొచ్చి పేపర్ ఇస్తారు మీకు. ఓసారి అడిగి చూడండి. మీరు బయటకు వచ్చి మభ్య పెట్టడము, మీడియా ముందు మాట్లాడము అన్న కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేయండి. ఈరోజు రియాలిటీ, మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి రియాలిటీ తెలుసు. ఏం చేస్తున్నారు? వెళ్తున్నారు, ఒక వీడియో షూట్ చేస్తున్నారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర కట్టారు మెడికల్ కాలేజీ పాడేరు అని చెప్పేసి చూపిస్తున్నారు. అట్లా 17 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ చూపించారు. ఎవరు చూపించింది అంటే ఈ యువత. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి దరిద్రం. ఇక రెండో పాయింట్, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ప్రజల మనిషి కాదండి. ఏ రోజు కూడా ప్రజల మనిషి కాదు. ఆయన ప్రజల కోసం ఏ రోజు పనిచేయలేదు. ఎవరి కోసం పనిచేశారు అంటే, కేవలము ప్రైవేటు వ్యక్తుల కోసం, ప్రైవేటు సంస్థల కోసం ఒక ఏజెంట్ లాగా పనిచేశారు. చెప్పడానికి చాలా బాధగా ఉంది. నా ముఖ్యమంత్రిని నేను ఏజెంటు అంటున్నానని చెప్పేసి నాకే చాలా బాధగా ఉంది. కానీ అనవలసిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. దీనికి 3 ముఖ్యమైనటువంటి కారణాలు. మొదటి కారణము, మనకి ప్రతి ఇంట్లో సంపాదన అనేది ఎట్లా వస్తుందంటే 3 విభాగాల్లో: రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు సార్. రైతులని చంద్రబాబు నాయుడు గారు చీదరించుకున్నంతగా బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు కూడా చీదరించుకుని ఉండడు. దీనికి లైవ్ ఉదాహరణ మీరు కూడా 10 సార్లు చెప్పారు, బషీర్బాగ్ అని చెప్పేసి. బషీర్బాగ్ కాల్పుల నుంచి చూసుకుంటే ఈరోజు టమాటో రైతుల దాకా మొత్తము రైతుల్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా మళ్ళీ మభ్య పెట్టారు, మభ్యపోయాము, మళ్ళీ ఓట్లు వేసాము, ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఒక టాలెంట్ ఉంది సార్. ఏంటి ఆ టాలెంట్ అంటే, మాటికి మోసపోతారు. చాలా టాలెంట్ ఉంది ప్రభుత్వ ఉద్యోగులు. చంద్రబాబు నాయుడు గారంతా ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి వేరే వాళ్ళు లేరు. ఇక ప్రైవేటు ఉద్యోగులకి చంద్రబాబు నాయుడు గారు డేలో అంటే ఉదయం పూట ఆయన నక్షత్రాలను చూపిస్తాడు. నేను ఆ కంపెనీ తీసుకొచ్చినా, నేను ఈ కంపెనీ. నిజంగా ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి సార్, మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో మీ చేతితో రాసివ్వండి. ఈ కంపెనీ తీసుకొచ్చినా ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఈ కంపెనీ ఇన్ని ఉద్యోగాలు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉంటే
నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర అబద్ధం మెడికల్ కాలేజీల పైన అబద్ధం చెప్పిన కాన్క్లేవ్ లోనే ఇంకా అబద్ధం 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నాను. అబద్ధాలు చెప్పడం అంటే చంద్రబాబు నాయుడు. సరే, 10 నెక్స్ట్ లక్షల కోట్లు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయన్న ప్రశ్న అడిగారు కదా, మీరు ఒకసారి అడిగి తెలుసుకోండి. ఇంకొక మంత్రి గారు ఒక మాట అన్నారు, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా. నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తేలేదు అని చెప్పేసి ఒక మంత్రి గారు మాట్లాడారు. సార్ దయచేసి ఒక చిన్న సమాధానం చెప్పండి. వైద్య ఆరోగ్య సంవత్సరానికి 800 సీట్లు ఎట్లా వస్తున్నాయి మరి? అవును, 800 సీట్లు ఎట్లా వచ్చినాయి? ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి పైసలు ఖర్చు పెట్టి ఈ 17 కాలేజీ కట్టించారని మీరు చెప్తున్నారా? చెప్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే, గుడి కట్టేయండి ప్రభుత్వ పైసలతోటి దయచేసి. ఇంకా వంగలపూడి అనిత గారు, వంగలపూడి అనిత గారిని చూసినటువంటి ప్రతిసారి నాకు ఆమె అత్యుత్సాహమే ఆమెని కింద పడేలా చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు పాడేరు గురించి. సార్ పాడేరులో ఆల్రెడీ అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి, స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఆ పాడేరుని చూపించి చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేసే ప్రయత్నం చేశారు. అందుకే పాడేరు ఒకటే స్ట్రెస్. చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేసి ఎట్లా చేశారు? ఇందాక మీరు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు నేనే సర్జరీ చేసిన అన్నాడు. అదే పాడేరుని మేడం మర్చిపోయి అసలు పాడేరులో మెడికల్ కాలేజీ లేదు, అసలు అక్కడ ఎలాంటి క్లాసెస్ జరగట్లేదు, విద్యార్థులు లేరు అంటే చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పారా, వంగలపూడి అనిత గారు నిజం చెప్పారు? ఇద్దరులో ఒకలే నిజం చెప్పింది. ఎవరు చెప్పారు? దయచేసి ఒక్కసారి సమాధానం చెప్పాలి మేడం. ఓకే, ఈ రోజు ఏం జరుగుతుందంటే సార్, మభ్య పెట్టడం, మోసం చేయడం రెండే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సార్ ఈ మార్పు రాలేదు అని మీరు ఒప్పుకుంటే, ఈ మార్పు రాలేదని మీరు ఒప్పుకుంటే, దీనికి డైరెక్ట్ కారణం చంద్రబాబు నాయుడు గారి అని చెప్పేసి మీరు కూడా ఒప్పుకోవాలి. ఎందుకు? ఇందాక మీరు ఒక టార్చ్ బ్యారర్ అన్నారు. ఎవరు సార్ టార్చ్ బ్యారర్? 17 కాలేజీలు తీసుకొచ్చిన టార్చ్ బ్యారర్ మీకు తెలిసి ఎవరు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు. అవును. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ రెండు మారితే చాలు, రాష్ట్రానికి ఏం ఎక్కర్లే అని నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వైద్య వ్యవస్థని మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి భారతదేశంలోనే మొదటిసారి, ఇందాక మీరు చెప్పడం మర్చిపోయారు, భారతదేశంలోనే మొదటిసారి వైద్య వ్యవస్థని మార్చి 17 మెడికల్ కాలేజీలు సింగిల్ టర్మ్ తీసుకొచ్చి, అది కూడా 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత కూడా అందులో ఈ రోజు నిలబెట్టి 6 మెడికల్ కాలేజీలు నిలబెట్టాడు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 800 సీట్లు సంవత్సరానికి, 2 ఏళ్ళు 1600 సీట్లు ఆల్రెడీ వచ్చేసినాయి. మిగతా మీరు ఇందాకే చెప్పారు 5 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి. దరిద్రం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీరైనా నేనైనా ప్రశ్నించవలసిన ఇంపార్టెంట్ ప్రశ్న, అత్యంత ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, 6 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి, 5 రెడీగా ఉన్నాయి. అవును, మరి మిగతా మెడికల్ కాలేజీని మీరు ఎందుకు కట్టట్లేదు? ఎందుకు ఆపేశారు? 5,000 కోట్లు అవుతుంది సార్. అదే సార్, 5,000 కోట్లు. మరి 2 లక్షల కోట్లు తీసుకొచ్చి అప్పు ఏం చేస్తున్నారు? రోజు దుండి చేసుకుని పడుకుంటున్నారా? రోజు దిండులాగా పెట్టుకుని 2 లక్షల కోట్లు పనుకుంటున్నారా? ప్రజల కోసం తీసుకొచ్చారు కదా అప్పు. ప్రజల కోసం, మీకోసం, ప్రజల కోసం. మరి ఇక్కడ కట్టొచ్చు కదా 5,000 కోట్లు. రెండోది ఆరోగ్యశ్రీ 4,500 కోట్లు కడితే ఈరోజు ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పేసి రేపటి నుంచి పేద ప్రజలు అడిగిపోవాలి సార్. సరే మీకంటే అపోలోలు, కిమ్స్లు, నిమ్స్లు చాలా ఉన్నాయి, ప్రజలు అడిగిపోవాలి. పేద ప్రజలు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని తిరుగుతారు. దరిద్రం ఏంటంటే మాకు ఫోన్ చేస్తున్నారు సార్, ఈ రోజు కాదు 2 నెలల నుంచి జరుగుతుంది. సార్ మెడికల్ షాపులకు పోతే మందులు దొరుకుతలేవు ఆరోగ్యశ్రీ కింద. సార్ మేము పోతే మా ప్రొసీజర్ కోసం చిన్న సర్జరీ అండి పోతే, లేదండి తిప్పిస్తున్నారు, మాకు పర్మిషన్ రాలేదని చెప్పేసి. ఈరోజు పేద ప్రజలు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, పెద్దవాళ్ళు, ధనికులు. ఒక చిన్న మాట చెప్పి ముగిచ్చేస్తారు సార్. కార్పొరేట్ సంస్థలకి ఒక ఏజెంట్ లాగా చంద్రబాబు నాయుడు గారు మారారని ఇందాక చెప్పారు. ఒక ఏజెంట్ లాగా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ సంస్థలకి మారి ప్రభుత్వ ధనాన్ని దోచి కార్పొరేట్ సంస్థలకి ఇచ్చి ఆయన మాత్రం ధనికుడు అవుతున్నాడు. ఆయన మాత్రం ఎంత ధనికుడయ్యాడు అంటే, భారతదేశంలోనే ధనిక ముఖ్యమంత్రి ఎవరు అంటే గర్వంగా నేను చెప్తున్నా, నా ముఖ్యమంత్రి, నా రాష్ట్ర ముఖ్యమంత్రి. భారతదేశంలోనే మా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి గారు 4 టర్ములు ఉంటే ఆ ఫోటో మళ్ళీ అట్లే చూపించండి. ఈ బ్రతుకులు ఇలానే ఉండిపోవాలా సార్? ఈ బ్రతుకులు ఇలానే ఉండాలా? మనకి ఏదైతే ప్రతిబింబం, మన ఆలోచనలు, మన కోరికలు, మన ఆశయాలు ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చకూడదు. మార్పు అనేది వచ్చింది, ఇక్కడ రాలా. నేను చెప్తున్నా, మార్పు వచ్చింది, ఇక్కడ రాలా. 2 ఎకరాలలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ధనిక ముఖ్యమంత్రి అంటూ అక్కడ వచ్చింది మార్పు అక్కడ వచ్చింది. అక్కడ రాకూడదు సార్. మమతా బెనర్జీ గారు 15 లక్షల రూపాయలు సార్ ఆమె దగ్గర ఉన్నాయి మొత్తము. ఒక చిన్న కారు సార్. ఆమె చేసినటువంటి ప్రయత్నం చూడండి. ఈ రోజు ఈ పిల్లల జీవితాలు, ఆ ముందల అద్దం పెడితే ఆ పాప ఎంత అందంగా కనిపిస్తున్నది, డాక్టర్ అయి బయటకు వస్తుంది. కానీ మీరు ఆ పని చేయకుండా సొంతంగా అలాగే వాళ్ళ జీవితాలు ఎప్పుడు అలాగే ఉండాలి. అలాగే ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు పడతాయి. ఎందుకంటే చదువుకున్న వాడు ఎవడు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడు.
ఈ నమ్మకం అన్నది ఉన్నది. ఖచ్చితంగా అందుకే చెప్పేసి. చదువుని చంద్రబాబు నాయుడు గారు, Right. వైద్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి దూరం చేస్తున్నాడు.